నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు గురువుగారు మనకిచ్చిన భారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన గురువుగారు మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. ఇటువంటి యుద్ధాలన్నీ మనలో జరిగి తీరవలసిందే. మన సాధకుడున్నాడు. వాడు మనసును పంపించాడు. దేనికి అంటే, అస్త్రాలను సాధించడం కోసం. ఆత్మను సాధించడానికి అనాత్మలతో యుద్ధం చేయవలసి వస్తుంది. దానికి కావలసిన జ్ఞానాస్త్రాల్ని సాధించమని చెప్తే మనసు బయలుదేరిందిక్కడ అర్జునమై. అదెట్లా ఉన్నది అంటే, దేహేంద్రియాలను వదిలిపెట్టడానికి ఏమాత్రము సిద్ధంగా లేని స్థితిలో, కానీ మాత్రం మొత్తం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. భార్యను, అన్నతమ్ముళ్ళను, తోడివాళ్ళను, ఇల్లును, ఉండే నివాసాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిందది. దానికి అటువంటి వైరాగ్యం ఉన్నది. దానికి అటువంటి లక్షణం ఉన్నది. అది చెయ్యగలదు. అది వెళ్ళిపోయింది. అయితే వెళ్ళింది కానీ దేహాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోయింది. దేహభ్రాంతి మాత్రం వదిలిపెట్టలేకపోయింది. ఇల్లు వదిలిపెట్టగలిగింది. ఊరు వదిలిపెట్టగలిగింది. నా వాళ్ళు అన్నవేవున్నాయో వదిలిపెట్టగలిగింది కానీ, దేహం నేను అన్న భ్రాంతిని మాత్రం వదిలిపెట్టలేకపోయింది. దాంతో ఏం జరిగిందంటే, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ జ్ఞానం కలగవలసి ఉన్నది. అటువంటి సమయంలో తప్పించి ఇంద్రియాలన్నింటినీ ఎండగట్టేసరికి, శుష్కింపచేస్తే, ఆ దేహాభిమానం తగ్గుతూ ఉన్న సమయంలో, వైరాగ్యం కలుగుతూ ఉన్న సమయంలో జ్ఞానం అంకురించింది. ఆ జ్ఞానము శివమై వచ్చింది. ఆ జ్ఞానంతో ఈ సాధకుడు మనసును బెట్టుకునే తమో గుణాన్ని మాత్రం సంహారం చేయగలిగింది. అంతవరకైతే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రజోగుణం అట్లానే పైకొచ్చున్నది. దాన్ని నిగ్రహించవలసి ఉన్నది. ఆ రజోగుణాన్ని నిగ్రహించవలసి ఉంది గాబట్టి, ఈ సత్వగుణం ఏదున్నదో కలిగిన జ్ఞానము, అది రజోగుణాన్ని హోరాహోరీ యుద్ధంతో నిగ్రహించింది. ఇక్కడ కిరాతార్జున యుద్ధంగా చూపించారు మన గురువుగారు. ఆ జ్ఞానము సత్వము, ఆ అజ్ఞానము రజోగుణాన్ని ఎంతవరకు నలిపేసిందంటే, కొస ఊపిర్లతో, కొస ప్రాణాలతో మిగిలిందాకా నలిపేస్తే, అసలు ఇంక దాంతో ప్రాణం పోవచ్చు. ధనంజయం ఒక్కటి మిగిలింది. ధనంజయం ఒక్కటి మిగిలింది. మిగిలిన ప్రాణాలన్నీ పోయాయి. అయితే ఆ ధనంజయము ఉండవలసి ఉన్నది. ఎందుకంటే పూర్తిగా ప్రాణం పోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ సాధకుడికి ఇంకా పూర్తిగా జ్ఞానం కలగలేదు. అటువంటి స్థితిలో పూర్తిగా జ్ఞానం కలగకుండా ఒకవేళ దేహం నశిస్తే మళ్ళీ జన్మ వస్తుంది తప్ప వేరే ఫలితం ఉండదు. అందుకని అప్పుడేం జరిగిందంటే ఆ ధనంజయాన్ని, ఆ చివరి కొస ఊపిరిని, మనకు 10 ప్రాణాలుంటాయి. అందులో చివరి ప్రాణము ధనంజయం. అది వెళ్ళిపోయిందంటే దేహాన్ని వదిలిపెట్టి ఇంక మళ్ళీ ఆ దేహము జీవించేందుకు అవకాశం ఉండదు. అది ఫైనల్ లాస్ట్. అందుకని అదొక్కటి ఉంచి ఆ ధనంజయాన్ని మిగిలిన వాటన్నిటిని నిగ్రహించి 9 ప్రాణాలను నిగ్రహించేసరికి ప్రాణం పోతూ ఉన్న స్థితిలో, స్మృతి కోల్పోతూ ఉన్న సందర్భంలో అప్పుడు వదిలిపెడితే, ఇంకా తర్వాత ధనంజయం ఉన్నది గాబట్టి మిగిలినవన్నీ వచ్చి చేరతాయి. మళ్ళీ ఇక్కడ ఆ సాధకుడు ఇంకా జ్ఞానార్జన చెయ్యాలి గాబట్టి, దేహేంద్రియాలు, ప్రాణం అవన్నీ అవసరమవుతాయి. వాటిని మళ్ళీ వెనక్కు ఇచ్చినట్టుగా మన శంకరుడు చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ అవన్నీ ఇదిగో పట్టు తీసుకో అని ఆయన ఇదిగో ఈ గాండీవం పుచ్చుకో, అదిగో నీ బాణాలన్నీ పుచ్చుకో, కత్తి గూడా ఇచ్చుంటారు అవన్నీ పుచ్చుకొని ఎందుకు చెప్పారంటే అవన్నీ ఉండాలి మరి. కత్తి బుద్ధి, ధనస్సు, బాణతూణీరాలు మనస్సు, అందులోని ప్రత్యయాలు, పైగా కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు వాటి యొక్క వృత్తులు అవన్నీ గూడా ఉంటేనే మళ్ళీ కూర్చొని చదువు సాగేది. అవన్నీ అందుకని మళ్ళీ వెనక్కొచ్చాయి. అయితే ఈసారి అవన్నీ గూడా జ్ఞానము కంట్రోల్‌లో, వశంలో ఉండి, కర్మలు ఎంతవరకు జ్ఞానార్జన కోసం, ఆత్మ సాధన కోసం మాత్రం కర్మలు అవసరమైనంత వరకు రజోగుణంతో ఉన్నా గూడా, అవన్నీ మాత్రము సత్వంతో కూడి ఉండడం చేత, ఇంకక్కడి నుంచి సాధకుడు
ఆత్మ సాధనం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని మనము చూసుకోవలసి ఉంది. ఆ సాధకుడికి పాశుపతం కావాలి. పశువులై ప్రవృత్తులతో ఉన్న ఏ తత్వాలున్నాయో వాటన్నింటినీ వశంలో ఉంచుకోవడం కోసం పాశుపతం కావాలి. ఎందుకంటే ఈ సాధకుడు పశుపతి కావాలి. పాశాలను దాటి ఉండాలి. కాబట్టి అది కావాలి అని కోరుకుంటే అది కలిగింది. జ్ఞానమే అటువంటి స్థితిని, పాశాలను దాటే స్థితిని కల్పిస్తుంది. ఇప్పుడు మన సాధకుడు ఆ పాశుపతాన్ని గూడా పొందిన తర్వాత ఏం జరిగింది అని మళ్ళీ కొంచెం కథగా చూద్దాము. అవసరమైన చోట మనం దాన్ని మళ్ళీ విచారణ చేద్దాం. ఈ విధంగా పాశుపతం కలిగేసరికి ఏం జరిగిందంటే మళ్ళీ కొంచెం విచారణ చేద్దాం ఇక్కడ. పాశుపతం కలిగేసరికి వీడు పశుపతి కాగానే పాశాలకు బద్ధుడై కర్మపాశాలకు, మోహపాశాలకు, ఇంద్రియ పాశాలకు బద్ధుడై పశువులాగా ఉండడం గాకుండా, వాటన్నింటినీ తన వశంలో ఉంచుకుని ఆ పాశాలకు పతి అయి ఉన్నాడు. అటువంటి స్థితిలో కొన్ని జరిగాయి. ఇక్కడ ఏం జరిగాయంటే భూమి కదిలిపోయింది. భూమి ఇక్కడ ఏమి భూతత్వము అన్నమయ కోశము స్థూల దేహము వణికిపోయింది. ఎందుకు అంటే వీడు పశుపతి అయ్యాడంటే మొత్తం నిగ్రహిస్తాడు. వాడు సాధన తీవ్రతరం చేసి వాడి స్థితిని తెలుసుకున్నాడంటే ఇవన్నీ లయమైపోతాయి. పర్వతాలతో, వనాలతో, ధృమాలతో ఉన్న పృథివీ అంటే, అదిగో ఇంద్రియాలతో వాటితో కూడి ఉన్న మొత్తం అన్నమయ కోశమంతా గూడా కదిలింది. అట్లానే నిర్ఘాతాలు, పిడుగులన్నీ పడ్డాయి. భయంకరంగా పిడుగుపాట్లన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే, ప్రాణం పోయినంత పనవుతూ ఉన్నది మిగిలిన దేహేంద్రియాలన్నింటికి. ఎందుకు అంటే, వీడి వశంలో వచ్చేసాయి అవన్నీ. వీడు ఎప్పుడంటే అప్పుడు లయం జేసుకోవచ్చు. వాడి సాధనని ఉధృతం చేసి జ్ఞానాన్ని పూర్తిగా పొందాడంటే మాత్రం ఇవన్నీ నశిస్తాయి గాబట్టి. అట్లానే కానీ అదే సమయంలో శంఖ, దుందుపి, భేరీలన్నీ మోగాయి. ఎందుకు? ఇది మంచి గాబట్టి. వాడు ఆత్మస్థితిని చేరుకోవడానికి మార్గాన్ని పట్టుకున్నాడు గాబట్టి, శుభశకునాలు గూడా ఉన్నాయి. అయితే వాడు ఆత్మస్థితిని పట్టుకున్నాడు గాబట్టి, అనాత్మలు లయమైపోతాయి గాబట్టి, అనాత్మల పరంగా అశుభ సూచనలు గూడా కనిపించాయి. అనాత్మలకి అశుభము, ఆత్మతత్వం గురించి శుభ సూచకంగా రకరకాలుగా ఇక్కడ ఉత్పాతాలు కనిపిస్తూ వచ్చాయి. వీటన్నింటిని ఇటు దేవతలు, దానవులు చూస్తూ ఉన్నారు. అవి చేయగలిగిందేమీ లేదు. దేవతలు మన జ్ఞానేంద్రియాలు, దానవులు మన కర్మేంద్రియాలు. ఈ అస్త్రము అగ్నిలాగా ప్రకాశిస్తూ వచ్చి అక్కడ నిలబడేసరికి అవి చూస్తూ ఉన్నాయి. వాటితో ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు యుద్ధం చేసి గెలవగలిగింది లేదు గాబట్టి అవి ఓన్లీ చూస్తున్నాయి అంతే. ఈలోగా మన పినాకము అంటే జ్ఞానమని చూసుకున్నాము. జ్ఞానస్వరూపమై ఉన్నదేదున్నదో, ఇంతకుముందు పినాక పాణి అని జెప్పారు. జ్ఞానాన్ని పట్టుకుని అని. ఇక్కడ జ్ఞానాన్ని వేరుగా పట్టుకోవడం గాదు. జ్ఞానమై ఉన్నదేదున్నదో, ఆత్మ ధర్మమే ధ్వజంగా, చిహ్నంగా కలిగి ఉన్నదేదున్నదో, ఆ తత్వము అంతర్ధానమయింది. ఇంకక్కడే ఉన్నది. ఈ సాధకుడు ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఇంకా తర్వాతేమైందో కథగా చెప్తూ ఉన్నారు గురువుగారు చూద్దాం. తతః వైఢూర్యవర్ణాభः భాసయన్ సర్వతః దిశః యాదోగణవృతః శ్రీమాన్ ఆజగామ జలేశ్వరః. తతః ఇంకా వైఢూర్యాల రంగులో ప్రకాశిస్తూ ఉన్న మన జలేశ్వరుడు వరుణుడు సర్వతః దిశః భాసయన్ అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆ శ్రీమంతుడు శ్రీమాన్ యాదోగణవృతః జలచరాలన్నింటితో సముద్రంలో నివసించేవి ఏవేవి ఉన్నాయో నాగులు మొదలైనవన్నీ గూడా ఆ తత్వాలన్నింటితో ఇక్కడ నామాలతో, రూపాలతో చెప్పినా గూడా అవన్నీ తత్వాలతో ఉన్నవి మొత్తం అన్నీ గూడా వెంటరాగా మన వరుణుడు ఆజగామ వచ్చాడక్కడికి. తర్వాత జాంబూనద వపుః విమానేన మహార్చిషా కుబేరః సమనుప్రాప్తః యక్షైః అనుగతః ప్రభుః. జాంబూనద వపుః బంగారంలాగా, జాంబూనదం అంటే బంగారం. బంగారంలాగా ప్రకాశిస్తూ ఉన్న దేహంతో ఉన్నవాడై మన కుబేరుడు మహార్చిషా
విమానేన గొప్ప ప్రకాశంతో ఉన్న విమానంలో యక్షైః అనుగతః యక్షులతో కూడిన వాడై మన ప్రభువు సమనుప్రాప్తః ఆయన కూడా వచ్చాడు. ఆ తర్వాత మూర్తి అమూర్తిధరైః సార్ధం పితృభిః లోకభావనైః తథా లోకాంతకృత్ శ్రీమాన్ యమః సాక్షాత్ ప్రతాపవాన్ దండపాణిః అచింత్యాత్మా సర్వభూత వినాశకృత్ వైవస్వతః ధర్మరాజः విమానేన అవభాసయన్. వైవస్వతుడు మన యమధర్మరాజు, మన దండపాణి, యమదండాన్ని ధరించి ఉన్నవాడు. అచింత్యాత్మ, ఆలోచన చేసి పట్టుకుందామంటే దొరికేది కాదిది. సర్వభూత వినాశకృత్, సర్వభూతాలకు వినాశం కలిగించే స్వరూపమేదున్నదో, లోకాంతకృత్, లోకాలన్నింటినీ, ప్రాణులనే గాదు ఆ ప్రాణులున్న లోకాలను జన్మలను కూడా అంతం చేసేదేదున్నదో తత్వము, ఆ శ్రీమంతమై ఉన్నది యమః, యమము సాక్షాత్తుగా ప్రతాపవంతమై ఉన్నది. ఇప్పుడు పితృభిః లోకభావనైః సార్ధం, లోకభావన కలిగిన పితృదేవతలతో పాటు కలిసి మూర్తి అమూర్తులతో కూడి ఉన్న సాకారంగా నిరాకారంగా ఉన్న తత్వాలతో ఆయన ఇప్పుడు ప్రకాశిస్తున్న విమానంలో అక్కడికొచ్చి నిలబడి ఉన్నారు. తతః ముహూర్తాత్ భగవాన్ ఐరావత శిరోగతః పాండురేణ ఆతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని సంస్థూయమానః గంధర్వైః ఋషిభిః చ తపోధనైః శృంగం గిరేః సమాసాద్య తస్థౌ సూర్యః ఇవ ఉదితః. ఇంకా చివరగా అదే ముహూర్తంలో మన భగవంతుడు ఐరావతం పైన అధిరోహించిన వాడై తెల్లటి ఛత్రాన్ని పట్టుకుని వస్తూ ఉంటే ఆ ఛత్రపు ఛాయలో ఆయన తలపైన తెల్లటి గొడుగును ఛత్రాన్ని పట్టుకుంటే ఆ లాంఛనంతో కూడిన వాడై తపోధనులు, గంధర్వులు, ఋషులందరూ ఆయన్ని స్తుతి చేస్తూ ఉండగా ఇంకా ఆ గిరేహే శృంగం సమాసాద్య, ఎక్కడ మన అర్జునుడు తప్పించి శివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సాధించాడో ఆ పర్వత శిఖరాన్ని చేరి అక్కడ ఉదితః సూర్యః ఇవ, ఉదయిస్తూ ఉన్న సూర్యుడిలాగా తస్థౌ నిలబడ్డాడు. కాబట్టి ఎంతమంది వచ్చారు ఇప్పుడు మనకు? 4 వచ్చారు. ఎవరెవరు? ఒకళ్ళు వరుణుడు. వరుణుడు పడమర దిక్కుకు అధిదేవత. ఆ తర్వాత కుబేరుడొచ్చాడు. కుబేరుడు ఉత్తరం దిక్కుకు అధిదేవత. ఆ తర్వాత యముడొచ్చాడు. యముడు దక్షిణం దిక్కుకు అధిదేవత. ఆ తర్వాత ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిదేవత వచ్చారు. కాబట్టి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, 4 దిక్కుల దిక్పాలకులొచ్చి అక్కడ నిలబడ్డారు. అంటే ఏమి? మన సాధకుడు ఇంతవరకు సాధించేసరికి మొత్తం దిక్కుల్ని జయించాడు అని మనం అర్థం చేసుకోవాలి. మన సాధకుడు ఈ స్థితికి వచ్చేసరికి దిక్కుల్ని జయించాడు. ఇల్లు వదిలిపెట్టి రాగలిగాడు, దేహాన్ని వదిలిపెట్టి పోలేకపోయాడు. కానీ అయినా పర్వాలేదు, జ్ఞానాన్ని సాధించేసరికి తపించి తపించి దిక్కుల్ని జయించే స్థితికి వచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన విషయము. అందులో ఇంకొక చాలా అందమైన మాట మాటిమాటికి వాడారు మన వ్యాసుల వారు. మాటి మాటికి విమానేన, విమానంలో, మళ్ళీ ఇక్కడ విమానేన, విమానంలో అని విమానం గురించి చెప్తూ వచ్చారు. విమానము అంటే మానము లేకపోవడము, ఆత్మాభిమానము, దేహాత్మాభిమానము లేకపోవడము విమానము. విశేషంగా ఏవేవో ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉండడము విమానము ప్రపంచపరంగా. అయితే విగతమానము, దేహాద్యభిమానము లేకుండా పోవడము ఆత్మపరంగా విమానము. ఇటువంటి విమానంలో అంటే దేహాత్యభిమానం పోయింది మన వాడికి, ఇంకా
ఆ దేహం పైన అభిమానం నశించింది. మొత్తం ప్రాణాలన్నీ పోవడానికి సిద్ధమవుతూ ఉంటే చివరగా ధనంజయం ఒక్కటి మిగిలితే మళ్ళీ వెనక్కొచ్చాడు గాబట్టి, అసలింకా చనిపోవడం దాకా వెళ్ళిపోయామంటే మనము, ఇంక బ్రతకవని మనకు చెప్పారు అంటే, ఆ తర్వాత ఒకవేళ మనం బ్రతికి బయటపడ్డాము, మళ్ళీ దేహంలోకొచ్చేసాము, బయటపడ్డామంటే దేహం లోపల పడ్డామంటే, అటువంటప్పుడు నిజంగా గూడా వైరాగ్యం కలుగుతుంది. ఇదే విషయాన్ని మనకి చూపించడం కోసము, మన వ్యాసుల వారే భాగవతంలో పరీక్షిత్ కథ జెప్పారు. పరీక్షిత్తుకి కూడా ఇంక నువ్వు పోతావు అనగానే, ఇక్కడ ధనంజయుడికి ఎంత జరిగిందో అంత. ఇక్కడ మన అర్జునుడు కేవలం ధనంజయంతో మాత్రం మిగిలిపోయాడు. దాంతో ఆయనకి జ్ఞానానికి ఏ విధంగా అర్హత లభించిందో అట్లానే అక్కడ మన పరీక్షిత్‌కి గూడా ఇంక నువ్వు పోతావని తెలిసేసరికి ఇంకప్పుడు ఆయనకి 7 రోజుల్లో పోతావనేసరికి దాంతో ఆయనకి వైరాగ్యం కలిగింది కాబట్టి ఇల్లు అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోగలిగాడు. ఇది మనం ఒక క్షణం ఆగి ఆలోచన చేసుకుందాము. మనము ఇల్లొదిలిపెట్టి పోగలమా? లేదా? అన్నది ఫస్ట్ క్వెషన్. అయితే అందరూ ఇల్లు పట్టుకొని అట్లానే వేలాడతారా అంటే కాదు. ఇవి చదువుకుంటూ ఉన్నవాళ్ళు ఏదో ఒక సమయంలో ఇల్లు వదిలిపెట్టి పోవడానికి సిద్ధపడతారు. అటువంటి వాళ్ళు ఉంటారు. ఇల్లొదిలిపెట్టి నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా జాబ్, నా కారు, నా వస్తువులు నావి, నావి, నావి అనుకున్నవేవున్నాయో వాటన్నింటిని వదిలిపెట్టి పోవడానికి ఏమి వెనకాల ముందు ఆలోచన చెయ్యరు. ఏమాత్రం వెనకాడరు. వెళ్ళిపోగలరు. అట్లానే మనకక్కడ పరీక్షిత్ గురించి చూపించారు. ఇక్కడ మనకు అర్జునుడిని చూపించారు. ఇల్లొదిలిపెట్టి వచ్చేసాడాయన. ఏమి ఆలోచన చేయలేదు. కానీ మాత్రం ఒళ్ళు వదిలిపెట్టి పోవడం, కుండ గురించి ఆ మమత్వం ఆయనకి పోవట్లేదు. అది మమ అని కూడా అనుకోవట్లేదు. అది నేననుకోవడం వల్ల. పరీక్షిత్ కూడా అది నేననుకుంటున్నాడు. నేను చచ్చిపోతాననుకుంటున్నాడు. అది పరీక్షిత్ అన్నది కేవలం కుండ. ఆత్మగా అందులో ఉన్నదానికి చావు లేదు, పుట్టుక లేదు. దాంట్లో మార్పులు లేవు. కానీ ఆ కుండ నేననుకుంటున్నాడు. నేను చనిపోతాననుకుంటున్నాడు. నాకేంటో జరుగుతుందనుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఇల్లొదిలిపెట్టేసొచ్చాడు, రాజ్యం వదిలిపెట్టొచ్చాడు, భోగాలొదిలిపెట్టాడు, భార్యనొదిలిపెట్టాడు, బిడ్డలనొదిలిపెట్టాడు గానీ మాత్రం ఆ దేహాన్ని నేను అని ఏ మోహమున్నదో దాన్ని మాత్రం వదిలిపెట్టలేకుండా ఉన్నాడు. అటువంటి స్థితి కలగొచ్చు. మనం చదువుకుంటున్న శాస్త్రాలు చదువుతూ ఉంటే ఇల్లొదిలిపెట్టి పోవడానికి పెద్ద కష్టం అనిపించకపోవచ్చు. చాలా సులువు. నాకు కూడా చాలా సులువు. నేను ఇల్లొదిలిపెట్టి పోగలను. ఇల్లు లేదు, వస్తువులు లేవు, బిడ్డలు లేవు, సంబంధీకులు లేరు. దేన్నైనా సరే వదిలిపెట్టి పోవడానికి ఇప్పటికిప్పుడు వదిలిపెట్టడానికి అసలు క్షణం గూడా ఆలోచన చెయ్యను. మళ్ళీ ఇంటి గురించి, పిల్లల గురించి, వాటి గురించి ఆలోచన చెయ్యను. కానీ తర్వాతేంటి అన్నది క్వెషన్. ఇక్కడ గూడా మన అర్జునుడు వెళ్ళిపోయాడు అంత దూరము. తర్వాతేమి? ఆ దేహం వచ్చిందితో పాటు. ఇల్లు వదిలిపెట్టి పోయాడు. కానీ దేహం వచ్చిందితో పాటు. వదిలిపెట్టలేకపోయాడు. "వదిలిపెట్టో" అని ఇంద్రుడు చెప్తే, "నీ ధనస్సును, నీ అక్షయ తూణీరాలను, ఆ కత్తిని వదిలిపెట్టంటే" వదిలిపెట్టలేకపోయాడు. ఇల్లు వదిలిపెట్టినా గూడా ఆ దేహం వచ్చింది వెంటబడి. నేననుకుంటూ. అట్లానే పరీక్షిత్తుకు కూడా ఇల్లొదిలిపెట్టాడు. రాజ్యం వదిలిపెట్టాడు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోగలిగాడు గానీ, దేహం వెంటబడొచ్చింది మళ్ళది. నేననుకుంటూ. అట్లానే నేను అంటే ఈ దేహంతో ఉన్న నేను ఇల్లొదిలిపెట్టి పోగలను. నావనుకున్న వదిలిపెట్టి పోగలను కానీ, నేను అని అనుకుంటూ ఉన్న ఈ దేహం మాత్రం వెంటనే వస్తుంది. ఇప్పుడు దాన్నేం చెయ్యాలి? దానికి కావలసిన ఆత్మజ్ఞానం. నేనేంటని తెలుసుకుంటే, ఈ కానిదేంటో నాకు తెలుస్తుంది. అదింకా పూర్తిగా కలగనంత వరకు ఆ దేహం నిలబడి ఉండాలి గాబట్టి, ధనంజయంతోటైనా సరే నిలబెట్టాలి దాన్ని. అయితే కానీ జ్ఞానం కలగాలి. అందుకోసం సాధన. ఇక్కడ నేనెక్కడున్నానని చూసుకుంటాను. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలను. అస్సలు ఒక్క క్షణం గూడా ఆలోచన చెయ్యను. మళ్ళీ వెనక్కి రావాలన్న ఆలోచన గూడా లేదు. ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తున్నాను కానీ దాంతో సంబంధం లేదు. అస్సలు పెద్ద ప్రాబ్లమే గాదు. కానీ నేను ఎక్కడున్నాను, మీనా ఎక్కడున్నది అంటే ఇల్లొదిలిపెట్టి పోయినా గూడా దేహేంద్రియాలు వదిలిపెట్టలేకుండా ఉండడం ఒక ప్రాబ్లమ్ ఆల్రెడీ. రెండోది తమోగుణం పైకొచ్చున్నది. కనీసం ఇక్కడికొచ్చేసరికి ధనంజయన్ మాత్రం మిగిలి ఉండే స్థితిలోకొచ్చేసరికి మన అర్జునుడికి, కనీసం అక్కడ మూకాసురుడు పోయాడు. మూకమన్నా
ఏ తమో గుణం ఉన్నదో అది నశించింది అప్పటికి. ఇక్కడికొచ్చేసరికి పాపం. కానీ మీనాలో ఇంకా మూకమున్నది. తమో గుణం ఉన్నది. దాన్ని నశింపచేసుకోవడానికి శివం ఇంకా పూర్తిగా కలగలేదు. రజోగుణం ఇంకా పైనే ఉన్నది. రజోగుణం పైకొచ్చున్నది. సత్వగుణం పూర్తిగా లేకుండా పోలేదు. కానీ తమో రజో గుణాల్ని నిగ్రహించేంత, సంహరించేంత సత్వము ఇంకా కలగలేదు. అంత జ్ఞానము ఇంకా కలగలేదు. రజోగుణం బానే ఉధృతంగానే ఉన్నది. అయితే తమో గుణం అల్పంగా ఉన్నది. అసలు లేకుండా పోలేదు. ఉన్నది కొంచెం. అక్కడ ఉన్నది నా స్థితి అని నేను చాలా రకాలుగా అందరిని పరీక్షిత్ దగ్గర నుంచి మొదలుపెట్టి అందరిని పరీక్షించి చూసుకుని తెలుసుకున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని, అదిగో మన శాస్త్రాల్లో చెప్తూ ఉన్న వాళ్ళని అందరినీ విచారించి నేనెక్కడున్నానని చూసుకున్నాను. నాకు తెలిసిందేమంటే, ఇల్లు వదిలిపెట్టి పోవడానికి అస్సలు ప్రాబ్లమ్ లేదు. మమకారం లేదు. కానీ అహంకారం ఒకటున్నది. అహం ఒకటున్నది. అది తొలగట్లేదు. అహంకారం ఉన్నది గాబట్టి రజోగుణం పైకొచ్చున్నది. అయితే పూర్తిగా తమోగుణం నశించలేదు. అల్పంగా ఉన్నది. సత్వం ఇంకా పూర్తిగా తమోగుణాన్ని నశింపచేసి రజోగుణాన్ని నిగ్రహించేంత కలగలేదు. ఒకవేళ అంతవరకొచ్చుంటే నేను నిజంగా ధనంజయని దాకా ఇక్కడి దాకా వచ్చుంటే, ఇంక తర్వాత బాగుండేది. నేను గూడా దిక్కులు జయించేదాన్ని. నేను గూడా దిక్కులన్నీ జయించేదాన్ని. దిక్కులు జయించి కూర్చునేదాన్ని. ఇంకా కాలేదు. అక్కడున్నాను. పైనున్నాను. పైన కిరాతార్జున ఆఖ్యానంలో స్టార్టింగ్ పాయింట్‌లో ఉన్నాను. ఇల్లు వదిలిపెట్టి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాతవన్నీ ఇంక అట్లనే ఉన్నాయి. కాబట్టి అందుకోసం నేనింక సాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ తప్పించి దేహేంద్రియాలు వదిలిపెట్టలేకపోతే పోనీ పర్వాలేదు. తర్వాత ఉపదేశం ఉన్నది గదా! దేహేంద్రియాలు వదిలిపెట్టరా అని మన శాస్త్రాలు చెప్తే నాకు అర్థం గావట్లేదు. చేయలేకపోతున్నాను గాబట్టి, నెక్స్ట్ పోతే పోయింది నువ్వు తప్పించు. జ్ఞానం కోసం తప్పించని చెప్పారు గదా! ఇంక అందుకోసం ప్రయత్నం చేసుకుంటున్నాను. అక్కడున్నాను. నాలో ఎప్పుడైతే శివం కలిగిందో, ఇంక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అన్నీ జరగవలసి ఉన్నది. అది నా స్థితి. ఇప్పుడు ఇక్కడ మన అర్జునుడి పరిస్థితి ఏమి అంటే ధనంజయంతో బయటపడి, మళ్ళీ ఆయన పాశుపతాస్త్రాన్ని కూడా సాధించి నిలబడి ఉండగా దిక్కులు అన్నీ ఆయన వశమవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటొచ్చి దిక్కులన్నీ ఆయన వశమవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి చెప్తాను క్లారిఫికేషన్ కోసం. ఇంతకుముందు ఆయన ఇల్లు, వాకిలి అన్నీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత, ఇంత దూరం వస్తే ఇక్కడ ఇంద్రుడు కనిపించాడు ఒక చెట్టు కింద అని చెప్పుకున్నాము. అక్కడ ఆ ఇంద్రుడు వేరు. అక్కడ ఇంద్రం అసలు యాక్చువల్‌గా ఆత్మ తత్వం. ఇక్కడికొచ్చేసరికి ఈ ఇంద్రము, ఇది దిక్కుల్ని పాలిస్తూ ఉన్న ఇంద్రము. పేర్లవే అయి ఉంటాయి. ఎందుకు అంటే, కృష్ణుడి కొడుకు కృష్ణుడు, ఆయన కొడుకు కృష్ణుడు, ఆయన కొడుకు కృష్ణుడు లాగా. రాముడి కొడుకు రాముడు, ఆయన కొడుకు రాముడు, ఆయన కొడుకు రాముడు. లలిత కూతురు లలిత, ఆమె కూతురు లలిత ఆ రకంగా. ఇక్కడ గూడా ఇంద్రుడి నుంచి వచ్చినవే ఎన్ని ఇంద్రుళ్ళైనా ఉండొచ్చు. ఇది ఇక్కడ దిక్పాలకుడైన ఇంద్రుడు. ఇప్పుడు ఈ 4 దిక్పాలకులు నలుగురు గూడా మన అర్జునుడి వశమయ్యారంటే దిక్కులను జయించిన స్థితికొచ్చాడు. పశుపతి అయ్యేసరికి దిక్కులన్నీ మన చేతిలో ఉంటాయి. అది విషయము. మనం పశుపతి అయ్యామంటే మాత్రము వెంటనే దిక్కులను జయిస్తాం. మనం దిక్కులన్నీ మన వశమై ఉంటాయి. దిగ్జయము. దాన్నే దిగ్విజయం అని చెప్తారు. దిగ్విజయం సాధించాడు మనవాడు. ఇంకప్పుడేం జరిగిందంటే, తాన్ దృష్ట్వా లోకపాలాన్ తు సమేతాన్ గిరిమూర్ధని జగామ విస్మయం ధీమాన్ కుంతీపుత్రః ధనంజయః. ఆ లోకపాలకులందరూ నలుగురూ వచ్చి అక్కడ దిగేసరికి, ఆ విధంగా సమేతాన్ ఒక్క చోటికొచ్చేసరికి ఆ కొండ శిఖరం పైన మన ధీమంతుడు కుంతీపుత్రుడు ధనంజయుడు విస్మయం జగామ ఆశ్చర్యపోయాడు. అథ మేఘస్వనః ధీమాన్ వ్యాజహార శుభాం గిరం యమః పరమధర్మజ్ఞః దక్షిణాం దిశమాస్థితః. దక్షిణ దిక్కుగా ఉన్న పాలకుడు మన యముడు సౌత్ సైడ్. ఆయన మేఘ గంభీరమైన నాదంతో ఆ ధీమంతుడు మంగళకరమైన వాక్కులతో ఈ విధంగా మన అర్జునుడితో వ్యాజహార అంటూ ఉన్నాడు. అక్షయా తవ కీర్తిః చ లోకే స్థాస్యతి ఫల్గుణా
త్వయా సాక్షాత్ మహాదేవః తోషితః హి మహామృధే గృహాణ అస్త్రం మహాబాహో దండం అప్రతివారణం అనేన అస్త్రేణ సుమహత్వం హి కర్మ కరిష్యసి. ఆయన ఏమన్నాడు అంటే మన యముడు, ఓ ఫల్గుణ, ఫల్గుణము అన్నదానికి వ్యుత్పత్తి పరంగా అర్థమేమి? ఏదైతే ఫలిస్తుందో అని అర్థం. అంటే సాధన ఫలిస్తుంది అని అర్థము. ఆ విధంగా ఫలితాన్ని, ఆత్మ ఫలాన్ని పొందగలిగిన వాడు. ఆయనని పిలుస్తూ ఫల్గుణ అని, ఈ లోకంలో తవ కీర్తి అంటే నీ వ్యాప్తి అక్షయా స్థాస్యతి. నీ కీర్తి అంటే గొప్ప పేరు ప్రతిష్టలన్నీ అక్షయంగా ఉంటాయని కాదు. ఇక్కడ ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్నాము కాబట్టి కీర్తి అన్నదానికి అర్థం వ్యాప్తి. ఫల్గుణ, నువ్వు వ్యాపించడం ఎంతవరకో తెలుసా? క్షయం లేదు, నీకు నాశం లేదు, అక్షరంగా వ్యాపించి ఉంటావు. త్వయా, నీ చేత సాక్షాత్తుగా మహాదేవుడు ఆ మహాయుద్ధంలో సంతోషించాడు. కాబట్టి నువ్వు ఒక్కొక్క ఆత్మను దాటుతూ ముందు దేహమే ఆత్మ అనుకున్న స్థితి నుంచి ప్రాణము, ప్రాణం దగ్గర నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల దగ్గర నుంచి మనసు, మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి నీ స్థితికి వెళ్ళడం గురించి ఎట్లా మన తైత్రీయం మనకు నేర్పిస్తూ వచ్చిందో అట్లా ఒక్కొక్కటిగా ఆత్మలను దాటుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి జ్ఞానమయ ఆత్మను కూడా దాటాడు ఆయన. అందుకని శివుణ్ణి మెప్పించాడు. కాబట్టి జ్ఞానంగా అట్లా వ్యాపిస్తూ ఉన్నావు నువ్వు, అక్షయంగా వ్యాపిస్తూ ఉన్నావు. ఇంకా ఓ మహాబాహో, అస్త్రం గృహాణ, నా దగ్గర ఉన్న అస్త్రాన్ని నేను నీకు ఇస్తాను, పట్టుకో. ఇది దండము, అప్రతివారణం, దీనికి అడ్డన్నది లేదు, దీన్ని నివారించేవాడు ఎవ్వడూ లేడు, ఇది యమదండము. అనేన అస్త్రేణ, ఈ అస్త్రంతో, త్వం నువ్వు, సుమహత్ మహా గొప్పదైన మహత్కరమైన కర్మను కరిష్యసి చేస్తావు. ఎందుకు? యమదండం మనకు అత్యవసరము. మనము యమ నియమాదులతోటే మనల్ని మనము నిగ్రహించగలము. కాబట్టి ఇంక ప్రతి సాధన అక్కడ మళ్ళీ ఇంతవరకు సాధన చేయలేదంటే చేస్తున్నాడు. కొంచెం సాధన చేస్తే కొంచెం జ్ఞానం కలిగితే, మళ్ళీ కొంచెం సాధన చేస్తే కొంచెం వైరాగ్యం కలిగితే, మళ్ళీ కొంచెం సాధన చేస్తే మళ్ళీ కొంచెం జ్ఞానం, మళ్ళీ కొంచెం వైరాగ్యం, అట్లా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యమ నియమాలతో ఇంకా తీవ్రతరంగా నువ్వు సాధన చేయడానికి దండం ఇదిగో పుచ్చుకో. ఈ విధంగా యమ నియమాలతో నువ్వు క్రమశిక్షణలో ఉండి సాధన చేస్తే గొప్ప కర్మ, ఆత్మ సాధన చెయ్యగలవు అని చెప్పారు. ఇంకా ప్రతిజగ్రాహ తత్పార్థ విధివత్ కురునందన సమంత్రం స ఉపచారం చ సమోక్షం స నివర్తనం. మన కురునందనుడు ఇంకా మన పార్థుడు విధివత్, విధిపూర్వకంగా శాస్త్రం ఎట్లా చెప్పిందో అదే విధంగా ఆ అస్త్రాన్ని ప్రతిజగ్రాహ పుచ్చుకున్నాడు. యమనియమాలు మనం ఎట్లా పడితే అట్లా మనకి ఇష్టం వచ్చినట్టు మనం అన్వయం చేసుకున్నట్టు, ఊహించుకున్నట్టు, అక్కడ ఇక్కడ విన్నట్టు కాదు. మన శాస్త్రాలు ఎట్లా చెప్పాయో అట్లానే దాన్ని ఆచరించవలసి ఉన్నది. ఇప్పుడు మంత్రాలతో సహా అంటే మననము, యమనియమాలు ఎట్లా ఆచరించాలి అని మనకు ఉంటాయి, మరి శాస్త్రాలు చెప్తాయి విషయం. దాన్ని విని ఊరుకుంటే కాదు, మళ్ళీ దాన్ని మననం చెయ్యాలి. మనసులో దాన్ని బాగా భావన చేసి ఈ చెప్పబడుతూ ఉన్న యమనియమాలను నేను ఏ విధంగా ఆచరించగలను అని తెలుసుకుని ఉపచారం దాని సమీపే చరించాలి. దాని దగ్గర దాన్నే ఆచరిస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడెప్పుడు, యమాని ఎప్పుడు, నియమాలని ఎప్పుడు, ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, వదిలిపెట్టడం ఎట్లా, వెనక్కి తిప్పడం ఎట్లా అని మొత్తం తెలుసుకుని చెయ్యాలి. అవన్నీ కూడా ఆయన గ్రహించాడు. కథాపరంగా ఏదో ఒక యమదండం అని ఉన్నది, దాన్ని ఎట్లా ప్రయోగించాలి, ఎట్లా పట్టుకోవాలి, సోపచారం అంటే ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా మోక్షం అంటే వదిలిపెట్టాలి, ఎట్లా నివర్తనం అంటే వెనక్కి ఉపసంహరించాలి అని ఇవన్నీ కూడా నేర్చుకున్నాడని కథాపరంగా. కానీ ఆధ్యాత్మిక పరంగా యమ నియమాలను ఏ విధంగా సాధించాలి అని శాస్త్రోక్తంగా తెలుసుకున్నాడు. దాన్ని విచారణతో పట్టుకున్నాడు, గ్రహించాడు. ఇంకా అంతవరకు వచ్చిన తర్వాత తతః జలధరశ్యామః వరుణః యాదసాం పతిః పశ్చిమాం దిశమాస్థాయ గిరం ఉచ్చారయన్ ప్రభుః.
ఇంకా జలధరస్యామః నీటిని ధరించేది ఒకవైపు మబ్బులు, ఒకవైపు సముద్రము. ఆ సముద్రము ఎటువంటి నీలవర్ణంలో ఉంటుందో, అటువంటి శ్యామల వర్ణంలో ఉన్న వరుణుడు యాదసాంపతిః యాదవులు అంటే జలచరాలు. అవన్నీ గూడా ఆయనతో రాగా, వాటికి పతి అయి ఉన్నవాడు ఇప్పుడు ఆ ప్రభువు పశ్చిమ దిక్కులో నిలబడి, ఎందుకు అంటే మన వరుణుడు పడమర దిక్కుకు పాలకుడు. ఆయన ఈ గిరం ఉచ్చారయన్ చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. ఆయనేమన్నాడంటే, "పార్థ క్షత్రియ ముఖ్యః త్వం క్షత్రధర్మే వ్యవస్థితః పశ్య మాం పృథుతాం రాక్ష వరుణోऽస్మి జలేశ్వరः మయా సముద్యతాన్ పాశాన్ వారుణాన్ అనివారణాన్ ప్రతిగృహ్ణీష్వ కౌంతేయ సరహస్య నివర్తనాన్." పార్థ, నాయనా, త్వం నువ్వు క్షత్రియ ముఖ్యః క్షాత్ర మార్గంలో ఉన్నావు, అందులో ముందున్నావు. క్షత్రధర్మే వ్యవస్థితః నువ్వు క్షాత్ర మార్గంలో క్షత్రధర్మంలో ఉన్నావు, కర్మనిష్టలో ఉన్నావు. మాం పశ్య నన్ను చూడు, ఓ పృథుతామ్రాక్ష విశాలమైన ఎర్రటి కన్నులతో ఉన్నవాడా, నేను వరుణోస్మి వరుణుడిని అయి ఉన్నాను, జలేశ్వరుణ్ణి. మయా నా నుంచి సముద్యతాన్ పైకొస్తూ ఉన్న పాశాన్ ఈ వారుణ పాశాలను వరుణ పాశాలను పుచ్చుకో. ఇవి అనివారణాన్ వీటిని కూడా నివారించడము. ఇవి కూడా ఎప్పుడైతే పైకొచ్చాయో వాటిని మళ్ళీ అడ్డగించడం అన్నది ఉండదు. కాబట్టి నా నుంచి వస్తూ ఉన్న ఈ వరుణ పాశాలను పుచ్చుకో. కౌంతేయ ప్రతిగృహ్ణీష్వ వీటిని స్వీకరించు. సరహస్య నివర్తనాన్ వీటిని ఎక్కుపెట్టడం, వదలడము, ఉపసంహరించడము మొత్తము చెప్తాను. ఆ రహస్యాలతో సహా నువ్వు పట్టుకో అని చెప్పాడు. మళ్ళీ ఇంతే వర్ణపాశాలు వెనక్కి తిప్పడానికి, ప్రత్యాహారం చేయడానికి కావలసిన పాశాలను నేను ఇస్తున్నాను. నీ ఇంద్రియాల్ని నువ్వే పాశం వేసి పట్టుకో. వీటికి అడ్డన్నది ఉండదు. వాటిని ఎట్లా ప్రయోగించాలి, ఎట్లా వెనక్కి తిప్పాలి అని నేర్పిస్తాను, నేర్చుకో అని చెప్పాడు. దేహాన్ని బంధిస్తూ ఉన్నవి అందులో నుంచే వస్తాయి. దేహంలో నుంచి మోక్షానికి కావలసిన జ్ఞానపాశాలు కూడా అందులో నుంచే వస్తాయి. ఏవైతే ఇంద్రియాలని బంధిస్తాయో అవన్నీ నీకు ఇస్తున్నాను, పుచ్చుకో అని చెప్పాడు. కానీ కథాపరంగా ఇదిగో నా దేహంలో నుంచి నేను వరుణుణ్ణి, నా దేహంలో నుంచి వారుణ పాశాలు వస్తున్నాయి, పుచ్చుకో అని చెప్పాడు. ప్రతిజగ్రాహ తత్పార్థః విధివత్ కురునందనః సమంత్రం సోపచారం చ సమోక్షం సనివర్తనం. మన కురునందనుడు విధిపూర్వకంగా పార్థుడు మంత్రంతో సహా ఉపచారంతో, మోక్షంతో, నివర్తనంతో కూడి ఉన్న ఆ అస్త్రాన్ని ప్రతిజగ్రాహ పుచ్చుకున్నాడు. తతః కైలాస నిలయః ధనాధ్యక్షః అభ్యభాషత యక్షాణాం ఈశ్వరః శ్రీమాన్ ఉత్తరాం దిశమాస్థితః. ఈసారి కైలాసంలో నివసించే ధనాధ్యక్షుడు, ధనానికి అధ్యక్షత వహించే యక్షులకు ఈశ్వరుడై ఉన్న కుబేరుడు, ఆ శ్రీమంతుడు ఉత్తర దిశగా, ఉత్తర దిక్కుగా, నార్త్ సైడ్ ఆస్థిత ఉన్నవాడై ఈ విధంగా అర్జునుడితో అభ్యభాషత అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మత్తోపి త్వం గృహాణ అస్త్రం అంతర్ధానం ప్రియం మమ ఓజస్తేజో ద్యుతిహరం ప్రస్వాపనం అరాతిహన. ఓ అరాతిహన్, ఓ శత్రుమర్దన, శత్రువులను సంహరించేవాడా, మత్తోపి నా నుంచి కూడా త్వం నువ్వు అస్త్రం గృహాణ నేనిస్తూ ఉన్న నా అస్త్రాన్ని నువ్వు స్వీకరించు. ఇది మమ ప్రియం, నాకెంతో ఇష్టమైన నా దయితమైన అస్త్రము. దీని పేరు అంతర్ధానం. ఇది ఓజస్ తేజో ద్యుతిహరం, శత్రువుల యొక్క ఓజస్సును, తేజస్సును, ద్యుతి అంటే ప్రకాశాన్ని హరిస్తుంది. పైగా శత్రువులను ప్రస్వాపనం నిద్రపుచ్చేలా చేస్తుంది. శత్రువులు ఈ అంతర్ధాన విద్యను నువ్వు ఒకవేళ అస్త్రాన్ని వాడావు అంటే పూర్తిగా ప్రశుప్తిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళలోని ఓజస్ తేజస్
ద్యుతి ప్రకాశమంతా గూడా ఈ అస్త్రం హరిస్తుంది. అటువంటి అంతర్ధానమన్న అస్త్రాన్ని నీకిస్తున్నాను పుచ్చుకో అని చెప్పాడు. మళ్ళీ ఇంతే విషయము. ఏదైతే అంతర్ధానమనున్నదో, మనము సమాధి స్థితికి వెళ్ళాము అంటే, యమ నియమాలయిపోయాయి, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలయిపోయాయి. ధారణ, ధ్యానంతోటి ఎప్పుడైతే అంతర్ధానమయ్యామో, మనం లోపలికి అంతర్ముఖమయ్యామో, అంతర్ధానం అంటే అంతర్ముఖం అయిపోయామో, లోపలికెళ్ళిపోయామో, ఇంక బయట మన శత్రువై ఉన్న అంతవరకు ఉన్నది ఉన్నదని మనల్ని అటువైపుకి లాగుతూ ఉన్న ప్రపంచమంతా గూడా గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతుంది. అది ఓజస్ మహాబలంగా తేజస్ గొప్ప శక్తితో, ధృతితో ఉన్నది, ఉన్నది, ఉన్నది అని జ్యుతితో ప్రకాశిస్తూ కనిపిస్తున్న మొత్తం జగత్తంతా గూడా లయమై ఉంటుంది. అటువంటి అస్త్రాన్ని నేను నీకిస్తున్నాను పట్టుపుచ్చుకో అని మన కుబేరుడు చెప్పాడు. తతః అర్జునః మహాబాహుః విధివత్ కురునందనః కౌబేరమపి జగ్రాహ దివ్యమస్త్రం మహాబలః. ఇంక మన అర్జునుడు ఆ మహాబాహువు, మన కురునందనుడు విధిపూర్వకంగా ఆ మహాబలుడు ఆ దివ్యమైన కౌబేరమన్న అస్త్రాన్ని గూడా జగ్రాహ పుచ్చుకున్నాడు. తతః అబ్రవీత్ దేవరాజः పార్థం అక్లిష్టకారిణం ప్రాచీం దిశమాస్థాయ తం మేఘదుందుభి నిశ్వనః. ఇంక మన దేవరాజు మన పార్థుడితో అక్లిష్టకారిణం, కర్మలేవైనా సరే అతి సులువుగా చేయగలిగిన వాడైన అర్జునుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. మేఘ దుందుభి నిస్వనః, మేఘ గర్జనలాగా, దుందుభి స్వరంలాగా గంభీరంగా ఉన్న వాక్కుతో ప్రాచీన దిశమాస్థాయ, తూర్పు దిక్కుగా నిలబడి తం మన పార్థుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కుంతీమాతః మహాబాహో సజ్జీభవ మహాజ్యుతే అద్యతేహం ప్రదాస్యామి దివ్యాని అస్త్రాణి కౌరవ అని చెప్పాడు. ఓ కౌరవ, ఓ మహాబాహో, ఓ కుంతీమాతః, కుంతిని తల్లిగా కలిగి ఉన్నవాడా కౌంతేయ, ఓ మహాబాహు, ఓ మహాజ్యుతి గొప్ప ప్రకాశంతో ఉన్నవాడా, సజ్జీభవ సిద్ధపడో, అజ్జ ఇప్పుడు తే నీకు అహం నేను దివ్యమైన అస్త్రాలను ప్రదాస్యామి ప్రదానం చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆయన అస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. శక్రస్య హస్తాత్ దయితం వజ్రం అస్త్రం దురుత్సహం అసనీహి చ మహానాదాః మేఘబర్హిణ లక్షణాః ప్రతిజగ్రాహ తత్పార్థః విధివత్ కురునందనః ఉపశిక్షన్ మహాస్త్రాణి ససంహారాణి పాండవః. శక్రుడికి అత్యంత దయితమైన ప్రియమైన వజ్రమన్న వజ్రాయుధాన్ని, ఆ అస్త్రాన్ని ఆయన హస్తాత్, ఆయన చేతుల నుండి మన పార్థుడు పొందుతూ ఉన్నాడు. ఈ వజ్రమన్న అస్త్రం ఎట్లా ఉన్నది అంటే దురుత్సాహం, దాని ఉత్సాహం అంతా ఇంతా గాదు. దాన్ని ఎదుర్కొనేవాడు లేడు, దాని ముందు నిలబడగలిగేవాడు లేడు. అది మన వజ్రాస్త్రం. దాంతో పాటే అసనీహి మహానాదాః చ, అసనిపాతాలు అంటే పిడుగులు, మహానాదాలు అంటే ఉరుములు. ఉరుములతో, పిడుగులతో కూడి ఉన్న వజ్రాయుధాన్ని, పైగా మేఘబర్హిణ లక్షణాః, మబ్బుల్లాగా, నెమళ్ళలాగా ఉన్న లక్షణాలతో ఉన్న మొత్తమంతా సెటప్ అంతా గూడా ఆయుధంగా మన ఇంద్రుడు అర్జునుడికి ఇచ్చాడు. కాబట్టి ఏమిచ్చాడిప్పుడు మన ఇంద్రుడు అర్జునుడికి? ఏమిచ్చాడు అంటే, ఇంతవరకు మన అర్జునుడు సాధకుడు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానము కలగాలి. సమాధి స్థితిలో ఉండి ఇంకా అక్కడ ఉండిపోతే ఉపయోగం లేదు, మళ్ళీ బయటకొచ్చే ప్రమాదం ఉంది. జ్ఞానం కలగాలి గాబట్టి, అందుకనే మధ్య మధ్యలో మనకి శాస్త్రాలు గూడా ఇంద్రుడు వర్షం కురిపించలేదు, ఇంద్రుడు వర్షం కురిపించలేదు అని చెప్తారు. ఇంద్రుడు వర్షం కురిపించడం అంటే జ్ఞానము వర్షంగా కురవాలి. ఇక్కడ ఉరుములతో, మెరుపులతో కూడిన గొప్ప నాదాలతో ఉన్న అసనిపాతంలాగా జ్ఞానం వచ్చి ఆయనను చేరుతూ ఉన్నది మన అర్జునుడికైతే. జ్ఞానం కలగ్గానే లోపలికొచ్చినంత మాత్రాన, శ్రవణం చేసినంత మాత్రాన సరిపోదు. లోపల మననం చేసినంత మాత్రాన సరిపోదు. అది మళ్ళీ విచారణతో అన్వయం చేసుకోవాలి. ఇంకా ఆ పార్ట్ మిగిలి ఉన్నది ఆయనకు. కానీ జ్ఞానం కలుగుతూ ఉన్నది. జ్ఞానం ఇప్పుడే మన
ఇంద్రుడి వల్ల ఆయన చేతికొచ్చింది. ఇంక మన పాండవుడు విధిపూర్వకంగా చక్కటి శిక్షణలో ఆత్మజ్ఞానాన్ని ఎట్లోకట్లా పట్టుకోవడం కష్టం. అది వికటించే ప్రమాదం ఉంటుంది. అది మహాస్త్రం. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్నది మహాస్త్రం. దాన్ని ఎట్లా ధరించాలి, దాన్ని ఎట్లా ప్రయోగించాలి, దాంతో మొత్తాన్ని ఎట్లా ఉపసంహరించాలి అని తెలియాలి. వాటన్నింటితో సహా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కథాపరంగా వజ్రాయుధమని ఒక అస్త్రాన్ని మన ఇంద్రుడు అర్జునుడికిచ్చాడు. మేఘాలతో, ఉరుములతో, పిడుగులతో అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ విధంగా దిక్కులు జయించడమే గాదు, ఆయన లోపల గూడా జయిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తతః అర్జునః మహాతేజాః లోకపాలాన్ సమాగతాన్ పూజయామాస విధివత్ వాగ్భిః అద్భిః ఫలైః అపి. ఇంక మన అర్జునుడు ఆ మహాతేజోమూర్తి. ఈ విధంగా కలిసి వచ్చిన లోకపాలకులందరినీ విధివత్ విధిపూర్వకంగా వాక్కులతో అంటే స్తుతులతో, అద్భిః శుద్ధ జలాలతో, ఫలైః పళ్ళతో పూజయామాస పూజించాడు అని ఇక్కడ మనకు కథాపరంగా చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు. తతః ప్రతియయుః దేవాః ప్రతిపూజ్య ధనంజయం యథాగతేన విబుధాః సర్వే కామమనోజవాః. తతః ఇంకా మన దేవతలందరూ గూడా మన ధనంజయుడు ఇచ్చిన పూజను స్వీకరించి ఆయన్ని గూడా ప్రతిపూజ్య గౌరవించి, ఆ విబుధాః సర్వే దేవతలందరూ గూడా కోరుకున్న విధంగా మనోవేగంతో వెళ్ళగలిగిన వాళ్ళు యథా ఆగతేన ఏ విధంగా వచ్చారో అదే విధంగా తిరిగి మళ్ళీ ప్రతియయుః తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. తతః అర్జునః ముదన్లేభే లబ్ధాస్త్రః పురుషర్షభః కృతార్థం ఇవ చ ఆత్మానం సహ మేనే పూర్ణమానసః. తతః ఇంక మన అర్జునుడు ఆ పురుష శ్రేష్ఠుడు అస్త్రాలను పొందిన తర్వాత ముదం లేబే ఎంతో మోదాన్ని పొందాడు. ఎందుకు అంటే ఇంతవరకు చేసిందైతే ఫలించింది. ఆయనకు తెలియవా ఇవన్నీ యమనియమాసన ప్రాణాయామాలన్నీ ఆయనకు తెలియవా అంటే తెలుసు. అయితే ఆయన ఎంతెంతగా ఎదుగుతూ ఉన్నాడో అక్కడి నుంచి మళ్ళీ అవే పేర్లతో కానీ నెక్స్ట్ లెవెల్ జ్ఞాన వైరాగ్యాలకు కావలసిన శాస్త్రోపదేశం కలుగుతూ ఉన్నది. దాంతో ఆయన తనను తాను కృతార్థుడు. ఎందుకంటే దేనికోసం బయలుదేరాడో ఇప్పటికైతే ఇంతవరకు అయింది. ఇంకిక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడానికి సాధనా సంపత్తిని సమకూర్చుకున్నాడాయన. దాంతో పూర్ణమానసుడయ్యాడు. ఆయన మనసు నిండుతూ ఉన్నది. నేను కృతార్థుడినయ్యానని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇంతకి వీళ్ళొచ్చి ఎందుకు నువ్వు క్షత్రియుడివి నీకు ఇవన్నీ ఇస్తున్నాం పట్టుకో అని ఎందుకిచ్చారు? నువ్వు క్షాత్ర ధర్మంలో ఉన్నావు కాబట్టి నీకు ఇవన్నీ ఇస్తున్నాం పట్టుకో అని ఎందుకిచ్చారు? అన్న విషయం మనం మళ్ళీ శాస్త్ర ప్రమాణంతోటే చూసుకుందాము. మన మనుస్మృతిలో ఇప్పుడు క్షాత్ర ధర్మం గురించి చెప్తాను ఇంకా విను అని చెప్తూ ఉన్నారు మనువు గారు. నువ్వు ఇంతవరకు బ్రహ్మధర్మాన్ని అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా బ్రహ్మచర్యం చెయ్యాలి, అందుకు కావలసిన కర్మలేమి అని చూపిస్తూ వచ్చాను. కానీ ఇంకిక్కడి నుంచి క్షాత్ర మార్గంలో ఉన్న వాళ్లకు, కర్మ మార్గంలో ఉన్న వాళ్లకు ధర్మాలేమి అని చెప్తాను విను అని నిబోధత అని మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి 7వ అధ్యాయం నుంచి క్షాత్ర ధర్మాలు చెప్తూ ఉన్నారు. అందులో అదిగో నీకు చెప్తాను విను ధర్మాలు అని మొదలుపెట్టి ఆయన క్షత్రియులకు కొన్ని ఉండవలసి ఉంటుంది. అందుకోసం వాళ్ళలో కొన్ని లక్షణాలుంటాయి. ఇంద్రుడు, అనిలుడు, యముడు, అర్కుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, విత్తేశుడు అంటే కుబేరుడు, వీళ్ళ యొక్క అంశలు ఏవున్నాయో వాటితో సారరూపమైన ఈ తత్వాలను కలిపి మన ప్రభువు రాజును సృష్టించిన తర్వాత ఆ రాజు కోసం అంటే క్షాత్ర మార్గంలో ఉన్నవాడిని సృష్టించిన తర్వాత క్షాత్ర మార్గాన్ని సృష్టించి ఆ క్షాత్ర మార్గంలోని ధర్మాలను సృష్టి చేసి
అయితే ఆ క్షాత్ర మార్గంలో ఉండి క్షాత్ర ధర్మాల్ని అనుసరిస్తూ ఆత్మ ధర్మాన్ని పొందేందుకు వీలుగా వాడిలో ఉండవలసిన ఏ సారవంతమైన తత్వాలు ఉండాలో వాటన్నింటిని గూడా అందులో పెట్టాడు అని చెప్పారు. ఇక్కడ ఇంద్రుడు, అనిలుడు, అర్కుడు, మన యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, కుబేరుడు అని ఇంతమంది పేర్లు చెప్పారు మన మనువు. మన వ్యాసుల వారు ఇందులో కొన్నే చెప్పారు. ఇంద్రుడు అని ఒక పేరు, యముడు 2, వరుణుడు 3, కుబేరుడు 4 చెప్పారు. ఇంక మిగిలినవి కూడా మనం అన్నీ కలుపుకొని చూసుకోవాలి. ఈ లక్షణాలంటే ఏమి? ఒక్కొక్కటి. అవన్నీ క్షాత్ర మార్గంలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవసరము? ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాయి? అని అవన్నీ గూడా మనము చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడే మొదలుబెట్టాము. చెప్పుకుంటూ వెళ్తాం. ఈ వారం చెప్తాను నేను ఈ పద్యానికి అర్థం చెప్తూ ఉన్నప్పుడు ఇవన్నీ అంటే ఏంటి ఒక్కొక్కటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పోయిన వారం ఇంతవరకేదో మూడో పద్యం వరకు చెప్పి ఆపినట్టున్నాను. కానీ కాబట్టి ఇవన్నీ కలుగుతాయి వాడిలో ఉండాలి పైగా. ఊరికే కలగడమే గాదు. పైగా ఉండాలి కూడా. అందుకనే మన అర్జునుడికి ఇవన్నీ గూడా వచ్చి చేరాయి. దానితో అస్త్రాలన్నీ సమకూర్చుకున్నాడు. ఇంకా అనాత్మల పైన యుద్ధానికి బయలుదేరాలి. కానీ అజ్ఞానంతో అనాత్మల పైన ఆత్మజ్ఞానం పూర్తిగా లేకుండానే అనాత్మల పైన యుద్ధానికి ఈ అస్త్రాలన్నీ తీసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తాయి? ఆ అనాత్మలు వీడిని, వీడి అస్త్రాల్ని గూడా అందులోనే ముంచుతాయి. ఒకవేళ పూర్తిగా ఆత్మజ్ఞానం కలగకుండానే, బ్రహ్మజ్ఞానం కలగకుండానే వాడు యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలన్నీ తీసుకొని ధారణ, ధ్యాన, సమాధుల దాకా వెళ్ళాడు. కానీ అక్కడికి ఆగిపోయాడు. జ్ఞానం లేదు. ఈ అస్త్రాలన్నీ ఉపయోగిస్తాడు పాపం. ఈ అస్త్రాలన్నీ ఉపయోగిస్తాడు పాపం గానీ, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏమీ లేదక్కడ. ఆ తర్వాత కావాలంటే ప్రకృతి లయుడవ్వచ్చు, లేదా ఏదో విదేహ ముక్తుడు గావచ్చా, జీవన్ముక్తుడు గావచ్చా, ఏంటేంటో కావచ్చు గానీ, మళ్ళీ మాత్రం వాడు జన్మల్లోకొచ్చే ప్రమాదం ఉంటుంది. వాడి స్థితి ఇంకా చేరలేదు గదా! అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. జ్ఞానంతో ఈ యుద్ధాన్ని జేయడానికి వెళ్ళాలి. జ్ఞానం లేకుండా ఈ అస్త్రాలన్నింటిని వాడి గూడా ఉపయోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అస్త్రాలుండాలి గాని. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులన్నీ ఆచరిస్తూ వాటిని వదిలిపెట్టకుండా ఎవరో చెప్పినట్టు, ఎక్కడో జూసినట్టు గాదు. మన వ్యాసుల వారు చెప్పినట్టు మన శాస్త్రాలు, ఉపనిషత్తులు అవన్నీ ఎట్లా చెప్తున్నాయో, ఆ పద్ధతిలో వాడిని అక్కడి నుంచి అట్లానే తెలుసుకొని, అట్లానే అర్థం చేసుకొని, విచారించి, ఆచరిస్తూ ఉంటే, ఈ అస్త్రాల్ని పక్కన బెట్టుకుని, జ్ఞానాన్ని గూడా సాధించుకుంటూ ఉంటే, జ్ఞానం పూర్తిగా కలిగిన తర్వాత ఈ అస్త్రాలవే అజ్ఞానాన్ని, అనాత్మల్ని దూరం జేస్తాయి. పెద్ద విషయం గాదు. ముందైతే అస్త్రాలుండాలి. అసలు ఏమి అస్త్రాలు లేకుండా నీకు సాధనం చేయడం కోసం కావలసిన సాధనాలేవి లేకుండా నువ్వెట్లా సాధన జేస్తావు? ఆ టూల్స్ ఉండాలి గదా! ఆ మెటీరియల్ ఉండాలి గదా! కాబట్టి ఆ మెటీరియల్, టూల్స్ వచ్చాయి మన సాధకుడికి. ఇంకిక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.